హలో అందరికి వీడేంటి కొత్తగా ఏవో గింజలు చేతిలో పట్టుకొని ఉన్నాడు అనుకుంటున్నారా? ఇవైతే ఏమిటో కాదండి, ఇవి వచ్చేసి అడవి జీడి గింజలు. ఈ వీడియోలో వీటి ఉపయోగాల గురించి అయితే తెలుసుకుందాం. వీటిలో నలుపు రంగులో ఉన్నది అడవి జీడి గింజ, పసుపు రంగులో ఉన్నది అడవి జీడి పండు. ఇప్పుడైతే వీటి చెట్టుని కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఈ చెట్టు పైన అడవి జీడి పండ్ల గుత్తి అయితే ఉంది, దాన్ని కోసి మీకు చూపిస్తా ఉండండి. వీటిని కోసాక చెట్టు కొమ్మ పైన అయితే ఇరుక్కుపోయినాయి, వాటిని లాగడానికి అయితే ట్రై చేస్తున్నా. ఫైనల్ గా ఇవైతే మనకు దొరికేశాయి. ఈ కొమ్మలో 4 నుంచి 5 కాయల దాకా అయితే ఉన్నాయి. ఇవే కాకుండా మా వాళ్ళైతే పచ్చికాయలు కూడా తెంపారు, వాటిని కూడా మీకు చూపిస్తా. ఈ పచ్చికాయలతో మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు, అందుకనే వీటిని అక్కడే వదిలేసా. ఫైనల్ గా మాకైతే కొన్ని కాయలు దొరికాయి. వీటిలో కొన్ని అయితే మా వాళ్ళకి పనిచేసి మిగతా వాటిని నేనైతే ఇంటికి తీసుకెళ్లిపోయా. ఈ అడవి జీడి గింజని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనకి ఎప్పుడైనా కాలికి గానీ ఇంకా ఎక్కడైనా గానీ ముళ్ళు గుచ్చుకొని బాగా నొప్పి చేసినప్పుడు ఈ అడవి జీడి గింజని 2 ముక్కలుగా చేసి ఆ వచ్చిన రసాన్ని ముళ్ళు గుచ్చుకున్న ప్లేస్ లో అప్లై చేసి అక్కడ నిప్పుతో ఈ విధంగా కాపితే నొప్పి తొందరగా తగ్గిపోతుంది. ఇంకా వీటికే కాకుండా చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఈ అడవి జీడి గింజల్ని చిన్నపిల్లల మొలతాడికి కడతారు. అంతేకాకుండా పెద్దవాళ్ళకి తలనొప్పి వచ్చిన సమయంలో నుదురు పైన దీని రసాన్ని అక్కడక్కడ రాస్తారు. దీని రసం కొంతమందికి పడదు, అలాంటి వాళ్ళకి అక్కడక్కడ పుండ్లయ్యే ప్రమాదం కూడా ఉంది. నాకైతే ఈ అడవి జీడి గింజ రసం అయితే పడలేదు, అందుకే నా చేతికి బాగా పుండ్లు అయిపోయినాయి. మనమైతే ఇందాక అడవి జీడి గింజ రసాన్ని ముళ్ళు గుచ్చుకున్న ప్రదేశంలో అయితే రాసాం కదా, అయితే ఇప్పుడు కొంచెం సేపటికి నల్ల పొరలాగా పేరుకుపోయింది. దాన్ని చేతితో తీస్తుంటే ఒక పొరలాగా అయితే వచ్చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.